మనం రాసాం కదా ఆదాబ్ ఎఫెక్ట్లో సాయి క్లినిక్ అని. ఈయన యునాని డాక్టర్, కానీ ఎంబీబీఎస్ ఐ మీన్ వాటిని ఏమంటారు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇస్తున్నాడు. దాంతోపాటుగా దీంతో పాటు ఈయన ఒక మెడికల్ షాప్ కూడా ఉంది. ఆ మెడికల్ షాప్లో ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఇస్తున్నాడు అని చెప్పి మనం ఒక ఆర్టికల్ రాసాం. సో దాని గురించి వీళ్ళు చర్యలు తీసుకున్నారంట. ప్రజారోగ్య పరిరక్షణలో తక్షణ స్పందన, అక్రమ క్లినిక్పై జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని ఉమాగౌరి ఉక్కుపాదం. జిల్లా వైద్యాధికారినిపై కుక్కట్పల్లి ప్రజల ప్రశంసల జల్లు. సీజ్ చేశారా? సాయి క్లినిక్ మరియు శ్రీ లక్ష్మీ మెడికల్స్పై వచ్చిన సంచలన ఆరోపణల విషయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారిని డాక్టర్ ఉమాగౌరి యొక్క తక్షణ నిర్ణయాత్మక చర్యను ప్రజలు మరియు స్థానిక వర్గాలు విశేషంగా ప్రశ్నిస్తున్నారు. పత్రిక ఆదాబ్ హైదరాబాద్ కథనం ద్వారా సమాచారం అందిన వెంటనే ప్రజారోగ్యం పట్ల తన నిబద్ధతను చాటుతూ డాక్టర్ ఉమాగౌరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. అక్రమంగా కొనసాగిస్తున్న ఈ క్లినిక్ మరియు మెడికల్ షాప్పై తక్షణ విచారణ ఆదేశించి నిబంధనల ఉల్లంఘన సీజ్ చేశారంటండి. ఇది చాలా మంచి విషయం. ఇప్పుడు మిగతా వాటిపైన కూడా ఒకసారి మీరు వాటిని చూసి, అన్ని హాస్పిటల్స్ అలానే ఉన్నాయి, అన్ని పత్రికల్లోనో టీవీల్లోనో ఎవరైనా చనిపోయిన తర్వాత మీరు చర్యలు తీసుకునే ముందు ఒకసారి మిగతా వాటిల్లో కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని మీరు సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇట్లాంటి దొంగ క్లినిక్స్ మూతపడతాయి. అక్రమ నిర్మాణాలకు అడ్డా శేర్లింగంపల్లి. చైర్మన్ మోహన సంరక్షణలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకొని టౌన్ ప్లానింగ్. శేర్లింగంపల్లి కొండాపూర్ పరిధిలో అక్రమ షెడ్ల నిర్మాణాలు. అధికారుల తీరుపై నిర్లక్ష్యం, స్థానికుల ఫిర్యాదు, ఆందోళన. జోనల్ కమిషనర్ జోక్యం చేసుకోవాలని కాలనీవాసుల డిమాండ్. ఈ పెద్ద మనిషి చైర్మన్ అనండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తారు, ఇక్కడ అక్రమాలు ఉన్నాయి, లేకపోతే ఈ ఫైల్ కదలదు, నాకు ఇంత ఇస్తేనే ఇది ముందుకెళ్తుంది అని చెప్పి ఒక వ్యవస్థను రూపొందించి వస్తువులకు పాల్పడుతూ ఉంటారు అన్నమాట. శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని కాంట్రాక్ట్ అసోసియేషన్ క్లబ్ ఎదుట అనుమతులు లేకుండా కొనసాగుతున్న షెడ్ల నిర్మాణం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి విమర్శలకు దారితీసింది. గత కొన్ని రోజులుగా నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ చైర్మన్ మోహన్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. స్థానిక సమాచారం ప్రకారం శేర్లింగంపల్లి కొండాపూర్ పరిధిలో అక్రమ షెడ్ల నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అక్రమార్కుల కబ్జాలకు వెళ్ళిపోతుండడం చూస్తూ కాలనీవాసులు మరియు అసోసియేషన్ వాసులు ఇక్కడ బాధపడుతున్నారు. కానీ స్థానికుల ఫిర్యాదులను అధికారులు ఖాతరు చేయకపోవడంతో పరిపాలన జవాబుదారీతనం ప్రశాంతకంగా మారింది. ఇక రాజేశ్వరి నగర్లో జరుగుతున్న మరో ఘటనపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వైన్ షాప్ షెడ్ల నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోవడంతో స్థానికుల్లో అసహనం పెరుగుతుంది. అధికార విభాగాల చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లోనూ పట్టణ ప్రణాళిక మరియు జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల మౌనంతో రోజువారీగా నిర్మాణ పనులు అడ్డంకులు లేకుండా జరిగిపోతున్నాయి. అక్రమాలపై ఫిర్యాదు చేసినా స్పందన లేదు. నిర్మాణం కళ్ళ ముందే జరిగిపోతుంది. అధికారులు మౌనంగా ఉండడం ఎవరికి మేలు చేస్తున్నారు? తక్షణమే జోనల్ కమిషనర్ చర్యలు తీసుకొని ఈ చైర్మన్ పైన, టౌన్ ప్లానింగ్ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటుగా ఈ అక్రమ షెడ్లు కడుతున్న వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి. మీరు లేట్ చేసే కొందికి ఏమైంది, కంప్లీట్ అయిపోద్ది కన్స్ట్రక్షన్.